హైదరాబాద్ ఎల్బీ నగర్ లో ఉద్రిక్తత చోటు చేసుకుంది. పోచబోయిన ఈశ్వరమ్మ యాదవ్ పై స్టేట్ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు జక్కిడి శివచరణ్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేశారు. దీనిపై బీసీ యాదవ సంఘం నాయకులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. మన్సూరాబాద్ లోని శివచరణ్ రెడ్డి ఇంటిని ముట్టడించి ఇంటి అద్దాలను ధ్వంసం చేశారు. దీంతో ఇరు వర్గాల మధ్య తోపులాట జరిగింది. పరస్పరం కర్రలు, రాళ్లతో దాడి చేసుకున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ఆందోళనకారులను అదుపులోకి తీసుకున్నారు. ఇదే అంశానికి సంబంధించి మా కాంగ్రెస్ బ్యూరో చీఫ్ ప్రేమ్ మరింత సమాచారం అందిస్తారు. ప్రేమ్. హరిప్రియ, ఏదైతే 2 రోజుల క్రితం జరిగినటువంటి ఏదైతే జక్కిడి శివచరణ్ రెడ్డికి సంబంధించినటువంటి ఒక ఆడియో ఏదైతే ఆ యాదవ సామాజిక వర్గానికి చెందినటువంటి మహిళ వీరి కుటుంబ సభ్యులకు సంబంధించినటువంటి ఫోటోలు ఫ్లెక్సీలు ప్రింట్ చేయలేదని చెప్పి వారి కుటుంబ సభ్యులకు సంబంధించినటువంటి వ్యక్తిని దూషణాడినట్టు ఒక ఆడియో ప్రచారం జరిగింది. అయితే దానిపై వైపు బీసీ సంఘాలు మాత్రం శివచరణ్ రెడ్డి క్షమాపణ చెప్పాలని చెప్పి పెద్ద ఎత్తున కొద్దిసేపటి క్రితం వారి ఇంటిని ముట్టడించారు. ఈ 2 వర్గాల వారిగా ఉన్నటువంటి దాంట్లో అటు కర్రలు, దాంతో పాటుగా రాళ్లతో దాడి చేసుకున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. 2 వర్గాల విషయంలో ఒకవైపు జక్కిడి శివచరణ్ రెడ్డి మాత్రం నిన్న చేసినటువంటి వ్యాఖ్యల విషయంలో ఏఐ కూడినటువంటి ఆడియోను చేసి నేను మాట్లాడినట్టుగా చేశారు. దానిపై ఇప్పటికే నేను పోలీస్ స్టేషన్ లో కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. దానికి మాకు ఎట్లాంటి సంబంధం లేదు, కావాలని చెప్పి మా కుటుంబం మీద ఇట్లాంటి ఆరోపణలు చేస్తున్నారు, మా ఎదుగుదలను ఓర్చుకోలేకనే ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నారని చెప్పేసి వారు చెప్తున్నారు. కానీ ఆ కుటుంబం నుంచి అయితే ఇప్పటి వరకు ముందుకు ఏదైతే యాదవ సామాజిక వర్గానికి సంబంధించి ఆ మహిళ పట్ల వారు చేసినట్టుగా చెప్తున్నటువంటి వ్యాఖ్యల పట్ల ఆ కుటుంబం నుంచి అయితే ఇప్పటివరకు ఎవరికి ముందు రాలేదు. కానీ బీసీ సంఘాలు మాత్రం గతంలో వారి తండ్రి కూడా శివచరణ్ రెడ్డికి సంబంధించినటువంటి వారి తండ్రి కూడా గతంలో గౌడ సామాజిక వర్గానికి వారి నేతలపై కూడా ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీల పట్ల ఆ కుటుంబానికి ఉన్నటువంటి ఏదైతే ద్వేషం స్పష్టంగా కనబడుతుందని చెప్పేసి కూడా వారు చెప్తున్నటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. ఏదేమైనా ఏదైతే బీసీలపై ఆ అనుచిత వ్యాఖ్యలు చేశారో వారికి దానిపై సమాధానం చెప్పాలని చెప్పేసి అయితే ఒకవైపు బీసీ సంఘాలు కోరుతున్నాయి. నేను ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు, అటు యాదవ సామాజిక వర్గానికి కానీ లేకపోతే గౌడ సామాజిక వర్గంపై నేను ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదని చెప్పి వారు చెప్తున్నారు. చూడాలి మరి ఇటు పోలీస్ స్టేషన్ లో ఇప్పటికే ఫిర్యాదు చేశారు కాబట్టి ఒకవేళ అది నిజంగా మాట్లాడిన ఆడియోనా లేకపోతే ఏఐతో పూర్తిగా చేసినటువంటి ఆడియోనైతే విచారణ తర్వాత దానిపై ఒక క్లారిటీ అయితే వస్తుంది. హరిప్రియ. థ్యాంక్ యూ ప్రేమ్.